హాయ్ అండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసి ధ్వని అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటుంది. కాబట్టి ఏది ఏమిటి అని కాకుండా మీరు ఏ ఎగ్జామ్ రాసినా ధ్వని అనే టాపిక్లో నుంచి మనకైతే ఆల్మోస్ట్ ఒక 3-4 మార్కులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నేను సింపుల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ షేర్ చేసి ప్రతిరోజు ప్రతి ఒక్క టాపిక్ పైన అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కావండి. ఓకే, మరి చాప్టర్లోకి వెళ్దాం. టాపిక్స్ వచ్చేసి చూడండి, ధ్వని కదా మనం చూస్తున్నది. తరంగ చలనం, తర్వాత వచ్చేసి ధ్వని వేగం, మనం వినే స్వరం లక్షణాలు, శబ్ద తరంగాల ధర్మాలు అనువర్తనాలు, అనవసర ధ్వనులు నివారణ పద్ధతులు, ధ్వని కాలుష్యం. ఈ టాపిక్స్లో నుంచి మనకు 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, మినిమం 5 మార్కులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. తరంగ చలనం అంటే ఏంది అసలు? మరి యానకంలోని కణాలు పునరావృత కంపన చలనం వల్ల ఒక చోట పుట్టిన అలజడి మరొక చోటుకి ప్రయాణించడాన్ని తరంగ చలనం అంటారు. ఏం లేదండి, సింపుల్గా చెప్తే ఇప్పుడు వినండి. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సౌండ్ అన్నది వెళుతుంది, అంటే తరంగం అన్నది, వేవ్ అన్నది ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం? తరంగం అంటున్నాం. ఓకేనా? తరంగ చలనం అంటాం. ఎగ్జాంపుల్కి చప్పట్లు కొట్టినప్పుడు కూడా సౌండ్ అన్నది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోతుంది కదా, ఆ విధంగా తరంగ చలనం జరిగే సమయంలో అలజడి శక్తి ద్రవ్య వేగాలు అన్ని వైపులా ముందు దిశలో ముందుకు ప్రయాణిస్తాయి. చూడండి, తరంగ చలనం జరిగే సమయంలో అలజడి శక్తి ద్రవ్య వేగాలు అన్ని వైపులా ముందు దిశలో ముందుకు ప్రయాణిస్తాయి. అవును కదా, అన్ని వైపులు. ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్నదంతా మనకు గాలి అనే యానకం ద్వారా ఏమవుతుంది? అన్ని ప్రదేశాలలోకి వ్యాపింపజేస్తుంది. ఈ విధంగా నిశ్చలంగా ఉండే కొలను నీటిలో గులకరాయి వేస్తే ఉత్పత్తి అయిన అలజడి ముందు దిశలో వలయాల రూపంలో ప్రయాణిస్తుంది. చూడండి, మనం ఏదన్నా ఒక చెరువులో కానీ ఒక బకెట్లో నీళ్ళల్లో కానీ ఏదన్నా ఒక రాయి కానీ ఏదో ఒకటి మగ్గు కానీ వేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ అన్నవి పైకి కిందికి ఇలా అవుతుంటాయి కదా, వాటిని మనం అలలు అంటాం. ఆ అలలనే వేవ్స్ అని అంటాం. అవునా? తరంగ చలనంలో తరంగాలతో పాటు యానక కణాలు మొత్తంగా ముందుకు ప్రయాణించవు. అవి కేవలం ఉన్న చోటనే కంపిస్తాయి. అంటే అన్ని కణాలు కూడా ముందు దిశలో ప్రయాణించవు, ఉన్న చోటనే ఉంటాయి. కానీ వేవ్స్ అన్నది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పోవడం మనం చూస్తుంటాం. అంటే మధ్య భాగంలో పడేసినప్పుడు ఆ చివరి వరకు మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చప్పట్లు కొట్టడం చే గాలిలో ఉత్పత్తి అయిన అలజడి ధ్వని స్థితిస్థాపక గాలి యానకంలో కణాల కంపనాల ద్వారా మన చెవిని చేరుతుంది. చెవిలోని కర్ణబేరి తరంగానికి అనుగుణంగా కంపించడం వల్ల మనం ధ్వనిని వినగలుగుతున్నాం. ధ్వని ఇప్పుడు చప్పట్లు కొట్టినటువంటి ధ్వని మన చెవి వరకు రావాలి కదా, వచ్చినప్పుడు మన కర్ణబేరి వింటేనే అది మనకి తెలుస్తుంది. ధ్వని విషయంలో ధ్వని ఉత్పత్తి ప్రసారం వినటం అన్ని కంపనాల వల్లనే సాధ్యమవుతాయి. కంపించడం వల్లనే మనకు ధ్వని అన్నది వినిపిస్తుంది. ఇదండి. మరి నెక్స్ట్ తరంగాలు ముఖ్యంగా ఎన్ని రకాలు ఉంటాయంట? 3 రకాలు. ఆ 3 రకాలు ఏమేమిటి మరి? యాంత్రిక తరంగాలు లేదా స్థితిస్థాపక తరంగాలు అంటారు, విద్యుదయస్కాంత తరంగాలు, ద్రవ్య తరంగాలు. ఈ విధంగా తరంగాలు అన్నవి. ఇప్పుడు వచ్చేసి మనం యాంత్రిక తరంగాలు లేదా స్థితిస్థాపక తరంగాలు చూద్దాం. వీటిని ఇంగ్లీష్లో అయితే మెకానికల్ వేవ్స్ అని అంటాం. తరంగ ప్రసారానికి ఘన ద్రవ వాయు స్థితిలోని ఏదో ఒక రకమైన యానకం అవసరం. అలాంటి తరంగాలని యాంత్రిక తరంగాలు అంటారు. ఘన పదార్థం అన్నా, వాయు పదార్థం అన్నా, ద్రవ పదార్థం అన్నా అవసరం అయితేనే వాటిని యాంత్రిక తరంగాలు అంటారు. ధ్వని తరంగాలు, భూకంప తరంగాలు, తీగలపై ప్రయాణించే తరంగాలు, నీటి ఉపరితలంతో పాటు అంతర్భాగంలో ప్రయాణించే తరంగాలు యాంత్రిక తరంగాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఉదాహరణకి చూడండి, ధ్వని తరంగాలు చప్పట్లు కొట్టడం, సౌండ్ ఏదైనా, భూకంపాలు వచ్చినప్పుడు కూడా మనకి యాంత్రిక తరంగాలే ఏర్పడతాయి. తర్వాత తీగలపై ప్రయాణించే తరంగాలు, ఇవన్నీ కూడా యాంత్రిక తరంగాలే. విద్యుదయస్కాంత తరంగాలు, వీటినే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. తరంగ ప్రసారానికి ఎలాంటి యానకం అవసరం లేని తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలు. ఎందుకంటే లైట్ వచ్చినప్పుడు మనకు వెలుగన్నది ఎలాంటి యానకం అవసరం లేదు. ఇక్కడేమో ఘన ద్రవ వాయువు అవసరం ఉంది యాంత్రిక తరంగాలకు, కానీ విద్యుదయస్కాంత తరంగాలకు ఎలాంటి యానకం అవసరం లేకుండానే విద్యుత్ అయస్కాంత క్షేత్రాల కంపనాల వల్ల ఇవి శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి. కరెంటు పోయినప్పుడైనా కూడా ఏమవుతుంది? మనకు గాలి, వెలుతురు, నీరు ఏమి లేకున్నా విద్యుత్
తరంగాలు అన్నవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కంటే లైట్ రేస్ అన్నవి ప్రయాణిస్తాయి కాబట్టి. దృశ్య కాంతి ఎక్స్ కిరణాలు, రేడియో తరంగాలు మొదలగునవి విద్యుదయస్కాంత తరంగాలకు ఉదాహరణ. చూడండి, దృశ్య కాంతి ఎక్స్ కిరణాలు, రేడియో తరంగాలు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి. విద్యుదయస్కాంత తరంగాలన్నీ శూన్యంలో కాంతి వేగం 3×10⁸8 మీటర్ పర్ సెకనుతో ప్రయాణిస్తాయి. ఎంతనంట? 3×10⁸8 మీటర్ పర్ సెకనుతో ప్రయాణిస్తాయి. విద్యుదయస్కాంత తరంగాలను సిద్ధాంతపరంగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఫస్ట్ ఎవరు? మ్యాక్స్వెల్. అంటే ఈయన విద్యుదయస్కాంత సిద్ధాంతపరంగా వివరించిండు. అయితే తొలి విద్యుదయస్కాంత తరంగాన్ని ప్రయోగశాలలో జనింపజేసింది మాత్రం ఎవరు? హెడ్జ్. కాబట్టే హెడ్జ్లలో కొలుస్తాం. చూడండి, మనం కరెంటుని హెడ్జెస్లలో కొలుస్తామని చెప్పుకుంటాం కదా, యాంపియర్స్ అండ్ హెడ్జెస్ తీసుకుంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ద్రవ్య తరంగాలు అంటే మ్యాటర్ వేవ్స్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాంటి అతి చిన్న ద్రవ్య కణాలు కాంతి వేగంతో పోల్చదగిన వేగాలతో ప్రయాణిస్తే వాటితో ద్రవ్య తరంగాలు ముడిపడి ఉంటాయని డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఎవరు ప్రతిపాదించిండ్రు ఈ విషయం? డి బ్రోగ్లీ. ఇక్కడ ముగ్గురు శాస్త్రవేత్తలు వచ్చిండ్రు, మనం ఆ ముగ్గురిని కూడా చూడాలి. ఒకరెవరు? మ్యాక్స్వెల్ అండ్ హెడ్జ్. వీళ్ళిద్దరు కూడా విద్యుదయస్కాంత తరంగాలలో వచ్చిండ్రు. మరి ద్రవ్య తరంగాలలో ఎవరు వచ్చిండ్రు? డి బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీళ్ళు ముగ్గురు కూడా. అయితే మనం ఈ ద్రవ్య తరంగాలను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ల ద్రవ్య తరంగాల ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రాన్ యొక్క మైక్రోస్కోప్ అనేది దేని ఆధారంగా పనిచేస్తుంది? ఎలక్ట్రాన్ల ద్రవ్య తరంగాల ఆధారంగానే పనిచేస్తుంది.